ఈరోజు రాజంపేట బహిరంగ సభలో మాజీ ముఖ్యమంత్రులు 14 ఏళ్ల ముఖ్యమంత్రి 3 సంవత్సరాల ముఖ్యమంత్రి బహిరంగ సభలో లక్ష్మీ ప్రసన్న సాక్షిగా ఆరోపణలు చేస్తూ శవరాజకీయాలు తప్ప వేరే ఆలోచన కూడా ఈ కూటమికి ఈ తెలుగుదేశం పార్టీ కూటమికి లేదు. ఒకసారి చేనేత కుటుంబం ఆత్మహత్య గురించి నెల నుంచి తెలుగుదేశం పార్టీ పత్రికలు కానీ ఛానళ్ళు కానీ రకరకాలుగా మాట్లాడినారు. కానీ అప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మేము దాన్ని పూర్తిగా ఖండించినాం. ఆ చేనేత కార్మికులు కుటుంబం ఆత్మహత్య కాదు, అది హత్య అని డిఎస్పీ గారు ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది. ఎవరైతే చేనేత కుటుంబం సుబ్బారావు వాళ్ళ భార్యను కుమార్తెను మత్తు మందు ఇచ్చి చంపిన తర్వాత ఆయన రైలు పట్టాల మీద ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. వాళ్ళ సూసైడ్ నోటులో నా భూమి ఆన్లైన్ వేరే వాళ్ళు చేసుకున్నారు అని ఒక సూసైడ్ నోట్ రాసుకోవడం జరిగింది. కానీ పూర్తిగా రెవెన్యూ రికార్డు ప్రకారం వెరిఫై చేస్తే 2015లో ఎవరైతే చనిపోయినారో సుబ్బారావు అనే వ్యక్తి వాళ్ళ తండ్రి పేరుతో వెంకట చలపతి పేరుతో కేవలం ఆన్లైన్ చేసుకోవడం జరిగింది. అతను ఫ్యాబ్రికేట్ చేసి బయట రికార్డులు పుట్టించి రెవెన్యూలో ఎటువంటి రికార్డులు లేకుండా ఆ రోజు ఆయన సుబ్బారావు చనిపోయిన వ్యక్తి రికార్డు పుట్టించడం జరిగింది. అదే రికార్డును అదే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో 2017లో ఎవరైతే కట్ట ఫ్యామిలీ అనే పేరుతో కట్ట వాళ్ళ పేరుతో 2017 తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలోనే దాన్ని ఆన్లైన్ మార్చడం జరిగింది. దీనిపైన మేము చాలా సార్లు మాట్లాడాం. 2015-17 మీ ప్రభుత్వమే ఆ లక్ష్మీ ప్రసన్న కుటుంబానికి హత్యకు కారణము, చనిపోవడానికి కారణము మీ ప్రభుత్వం అని చాలా మార్లు చెప్పాం. కానీ వీళ్ళు ఒక అబద్ధాన్ని పదే స్టేజ్ల మీద నిజంగా సిగ్గు మానం ఉందా ఈ ముఖ్యమంత్రులకు? ఎందుకంటే ఒక్కసారి ఆలోచించాలా, సిగ్గు మానం ఉండాలా. ఎందుకంటే ఒక చనిపోయిన కుటుంబాన్ని అది నిజం కాదని అందరికీ తెలుసు. మీకు దమ్ముంటే మీరిద్దరు ముఖ్యమంత్రులు కానీ మీ తరపున ఎవరైనా సరే ఒంటిమిట్ట రెవెన్యూ ఆఫీస్కి రండి, ఒకసారి రికార్డు వెరిఫై చేయండి. మీ ప్రభుత్వంలో జరిగిన తప్ప కాదా ఒకసారి ఆలోచించండి. అదే కాదు, అదే ఎవరైతే మీరు ఆరోపణలు చేసి ఒక వ్యక్తిని మీ పేపర్లో వేశారో అదే వ్యక్తి 2019లో మా పార్టీలోకి వచ్చినారు. అదే వ్యక్తిని మొన్న నారా లోకేష్ గారు మళ్ళా కండువా కప్పి మీ పార్టీలోకి ఆహ్వానం చేసినారు. అంటే ఆ చేనేత కుటుంబానికి మీరు మేలు చేసినట్ట. ఎవరైతే మీరు ఆరోపణలు చేసినారో ఫలానా కుటుంబం వల్ల మా చేనేత కుటుంబం చనిపోయిందని మీరు ఆరోపణలు చేశారో అదే వ్యక్తికి మళ్ళా మీరు పచ్చుగా కండు వేయడం, దీని కింద మీకు సిగ్గుమానం ఉందా? ఒకసారి ఆలోచించాలా. ఒక మాట మాట్లాడేటప్పుడు, ఒక రాజకీయంగా పబ్లిక్ లో మాట్లాడేటప్పుడు ఇంత దారుణంగా ఒక రాజకీయ వ్యభిచారి మాదిరిగా మీరు మాట్లాడడం నిజంగా మీకు శవ రాజకీయాలు తప్ప ఇంకొకటి తెలదా? అంటే డ్యామ్ అంటారు, డ్యామ్ లో పోయి అది కూడా శవ రాజకీయమే. డ్యామ్ ఎందుకు తెగిపోయిందో అందరికీ తెలుసు. అధిక వర్షపాతం వలన పించే డ్యామ్ తెగిపోయింది వలన చెరువులు తెగిపోయిన ఒక్కసారి నీరు వచ్చి డ్యామ్ తెగిపోయింది. ఆ రోజేమో అప్పుడున్న ఎమ్మెల్యే గారు డ్యామ్ తెంచారని మాట్లాడారు. ఈ రోజేమో బహిరంగంలో ఇప్పుడున్న అమర్నాథ్ రెడ్డి గారు తెంచారు. ఇప్పటికి నోరు మార్చడం, మాట మార్చడం నిజంగా మీకు సిగ్గుండాలా. ఒక్కసారి ఎవరైనా సరే ఎప్పుడైనా సరే ఛాలెంజ్, అది తెలుగుదేశం పార్టీలో జరిగిందని మేము నిరూపిస్తాం. లేదంటే మేము ₹1 పందెం, మేము ₹1 ఆ పాప పేరుతో రాపిస్తాం మా ఆస్తిన. మీరు నిరూపించగలరా మీ పార్టీలో జరగలేదని?